మనం ఇప్పుడు రేమత్ నగర్ మీనాక్షిపురంలో ఉన్నాము. ఇక్కడ గణపతి మండపం దగ్గరకు వచ్చామన్నమాట. ఇక్కడ కమిటీ మెంబర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం. నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారన్న మీరు? ఇది 1976 లో స్టార్ట్ చేస్తాం మనం. ఓకే, ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? ఇది 49th ఇయర్. ఇది లేదు, ఇప్పుడు కమిటీ పేరు ఏం పేరా? స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్. మేము మొత్తం టీం ఎంతమంది ఉంటారు? ఒక 70 to 80 మెంబర్స్ ఉంటారు. 70 to 80 మెంబర్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా మీరు. ఇక్కడ డైలీ ఏమైనా స్పెషల్ గా ఏమైనా ఉంటాయా ప్రోగ్రామ్స్ కానీ? నైట్ టైం పిల్లల కోసం యాక్టివిటీస్ కండక్ట్ చేస్తాము, కొంచెం అవేర్నెస్ గురించి. లైక్ గణేష్ మండపం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, లాల్బంగ్ గంగాధర్ తిలక్ అట్లా స్టార్ట్ చేసినారు, ఎందుకు స్టార్ట్ చేసినారు మన యూత్ కోసం, గ్యాదరింగ్ కోసం, అది మేము కండక్ట్ చేస్తూనే ఉంటాం. అది యాక్టివిటీస్ అవి. ఇప్పుడు అన్నదానం ఎప్పుడు ఉంటుంది? ఇది మనకి ఇప్పుడు ఏమో సాటర్డే రోజు వస్తుంది. ఇది సాటర్డే నిమజ్జనం ఖైరతాబాద్ కి మేము ఫాలో అవుతాం 11 days. ఓకే, తీసే రోజుకి ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి? తీసే ప్రోగ్రామ్స్ జనరలీ ప్రోగ్రామ్స్ అంటే లైక్ మంచిగా టస్కర్ ఇస్తాము, ఇంకా బ్యాండ్ ప్రోగ్రామ్స్ అంటే ఇంకా మంచిగా సెలబ్రేషన్ చేస్తాము. అంటే బ్యాండ్, మ్యూజిక్, డీజే ఇప్పుడు ప్రస్తుతం అయితే అలౌ లేదు కదా, దాని కాబట్టి మేము కొంచెం దాన్ని పోలీసు వాళ్ళ గైడ్ లైన్స్ చూసి మేము అది పాటిస్తున్నాము. మేము ఇప్పుడు వచ్చినాం ఎందుకంటే ఇక్కడ డైలీ పెడుతున్నారు కదా, మనకి ఇక్కడికి వచ్చే ప్రజలకు కూడా భగవద్గీత, దేవుని పాటలు పాడిపించడం అలాంటివి ఏమైనా చేపిస్తే కూడా బాగుంటుంది. అది చేస్తున్నాం కదా, అది యాక్టివిటీస్ అది చెప్తున్నా కదా ఇందాక. మేము ఎట్లా అంటే ఆఫ్టర్ డైలీ 7 o'clock to 9 o'clock బిట్వీన్ పూజ ఉంటుంది. పూజ అయినాక గ్యాదరింగ్ ఎట్లయినా పిల్లలు వస్తారు, బస్సులు అందరూ, వాళ్ళకి ఏమో అందరికీ మేమేమో ఇట్లా భజనలు, భగవద్గీత, ఇంకా మన భగవద్గీత ఇది మన హనుమాన్ చాలీసా పాటిస్తాము, నేర్పిస్తాము. రాకపోతే మేము అట్లా ఈవెంట్స్ చేస్తూనే ఉంటాం.